మొత్తానికి జనసేన పార్టీ నుంచి జనసేన ఏదైతే వివాదానికి సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్పై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి జనసేన పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రైల్వే కోడూరుకి సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యేపై విచారణకు ఆదేశిస్తూ శివశంకర్ గారిని, అలాగే తంబాలపల్లి రమాదేవి, టీసీ వరుణ్తో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ముందు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని హాజరు కావాల్సిందిగా చెప్పడం జరిగింది. అంతేకాదు పార్టీ కార్యక్రమాలకు ఈ విచారణ పూర్తయ్యేంత వరకు, నిజ నిజాలు బయటకు వచ్చేంత వరకు, పూర్తి స్థాయి నివేదిక పవన్ కళ్యాణ్ గారి వరకు చేరేంత వరకు, దాని మీద స్పష్టత చాలా క్లారిటీగా వచ్చేంత వరకు కూడా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని చెప్పి అల్టిమేట్గా ఒక రకంగా చెప్పాలంటే సస్పెండ్ చేశారు కొద్దిగా రోజుల వరకు కూడా అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. జనసేన పార్టీ అంటే మిగతా పార్టీలకి జనసేన పార్టీకి ఏంటి తేడా అంటే, మిగతా పార్టీల్లో ఇలాంటివి సర్వసాధారణమే, ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా దీనికి అతీతులుగా లేరు. కాకపోతే ఇక్కడ జనసేన దగ్గరికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ఇంపాక్ట్ అంతా పడబోతుంది. ఎందుకంటే ఒక సరికొత్త రాజకీయాలను పరిచయం చేసుకుంటూ, ఒక సరికొత్త విధి విధానాలను, సిద్ధాంతాలను, ఒక బలమైనటువంటివి జనాల్లో ప్రజలకి మంచి చేయాలనేటువంటి, ప్రస్తుతం ఉండేటువంటి మిగతా సాంప్రదాయ రాజకీయ పార్టీల్లా కాకుండా ఒక సరికొత్త విధానాన్ని అంటే ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో, కొన్ని సిద్ధాంతాలతో వెళ్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి పని ఉంది. సో చాలా ఫాస్ట్గానే డెసిషన్స్ తీసుకున్నారు. మిగతా వాళ్ళ సంగతి కూడా ఒక్కసారి కొంతమంది సస్పెండ్ చేయరా, ఇది చేయరా, అది చేయరా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇక్కడ జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే సాధారణ నాయకులు కావచ్చు, మనకి కిరణ్ రాయల్ అని చెప్పి తిరుపతికి సంబంధించినటువంటి ఒక నాయకుడు తనకి సంబంధించినటువంటివి ఇలాంటివే ఒక వీడియోలు, ఫొటోస్ ఇవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు అతన్ని ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో హాజరు కాకుండా ఉండేందుకు దూరంగా సస్పెండ్ చేయించినటువంటి పరిస్థితి. అలాగే ఒక కోడి పందాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి జెండా పట్టుకున్నాడు అని చెప్పి, పెట్టాడు అని చెప్పి ఆయన్ని పార్టీ నుంచి కంప్లీట్గా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. కూటమికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడారు అని చెప్పి అతన్ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి కొద్ది రోజులు ఒక విచారణ కమిటీ వేసి ఆ తర్వాత నిజ నిజాలు బయటకు వచ్చిన తర్వాత అతను మళ్ళీ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంకొక హత్యకి సంబంధించినటువంటి ఒకళ్ళ దాంట్లో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుత కోట మీద వచ్చినటువంటి ఆరోపణలు, లేదంటే ఆమెను అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి ముందులోనే ఆవిడ్ని కూడా, వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా చాలా క్లియర్గా మనం చూడొచ్చు. కానీ మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఈవెన్ టీడీపీ కూడా చాలా క్లియర్గా వచ్చినటువంటి ఆరోపణలు, ఎవరో ఒక అతనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎలాంటి వీడియోస్ బయటకు వస్తే వెంటనే పార్టీ నుంచి కంప్లీట్గా సస్పెండ్ చేసి పక్కన పడేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ సంగతి గురించుకొని కొంచెం చూసుకోవాలి మనం. గోరంట్ల మాధవ్ గారు ఒక ఎంపీగా ఉన్నారు. అంటే ఎంపీ అంటే ఎంత పెద్ద పదవో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుంది ఆ ఎంపీ గురించి. అలాంటి వ్యక్తి న్యూస్ బయటకు వచ్చాయి కానీ కంప్లైంట్ ఇవ్వలేదు. అయినా కూడా అతన్ని ఎక్కడ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటిది దాఖలాలు. సరే, ఆ తర్వాత ఇంకొక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి, ఇంకొక మంత్రికి సంబంధించినటువంటివి, చాలా సందర్భాల్లో ఒక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటివి వీడియోస్ కావచ్చు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారి మీద కూడా ఆరోపణలు వచ్చినా కూడా ఎక్కడ, ఎప్పుడు, ఆఖరికి హత్యకు సంబంధించినటువంటి ఆరోపణలు కావచ్చు, దానికి సంబంధించి జైలుకు వెళ్ళినా కూడా ఆయన్ని పార్టీ నుంచి మాత్రం సస్పెండ్ చేయకపోగా ఆయన్ని మళ్ళీ ప్రచారంలో ఆ ఎమ్మెల్సీనికి పక్కనే పెట్టుకుని ఆయన ప్రచారం చేసుకుంటూ భుజాన్న చేవేసుకుని తిరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే నీతులు పక్క వాళ్ళకి చెప్పే ముందు, అంటే జనసేన పార్టీ గురించి మనం మాట్లాడుకునే ముందు, ఏదైతే ఆఖరికి జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఒక ఇష్యూ బయటికి రేజ్ అయింది అనగానే అతని మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి, ఇవన్నీ నివేదిక పోలీసుల చేతిలో ఉంది కాబట్టి, కోర్టు చేతిలో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడక ముందే అతని పార్టీ కార్యక్రమాలకు దూరం చేసినటువంటి పరిస్థితి. అంత క్లియర్గా వైఎస్ఆర్సీపీ ఎప్పుడన్నా ఒక్కళ్ళన్నా చేసినటువంటి పరిస్థితి కనిపించిందా? లేదు. ఆఖరికి దువ్వాడ సీను, దివ్యల మాధురికి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఎప్పటి నుంచో వస్తున్నా కూడా ఆఖరికి సొంత కన్న కూతుర్ని, వాళ్ళని కూడా, కట్టుకున్న భార్యని కూడా బయటికి పంపించేసినటువంటి ఘటనలు ఉన్నా కూడా ఎక్కడ ఆయన పార్టీకి దూరం చేసినట్టు కానీ,
పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగానే కనిపించాల. ఆ తర్వాత ఎప్పుడో పొలిటికల్ గా అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు అవతల మిగతా నాయకులకి ఆయనకి పడకపోవడంతో ఆయన్ని పార్టీ నుంచి వేరే విధంగా వేరే వంకతో పెట్టి పంపించారే తప్ప ఈ ఇష్యూ మీద అయితే మాత్రం పంపించినటువంటి దాఖలాలే లేవు. ఇది చరిత్ర. ఏదేమైనా సరే ఇంత ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవడంలో కూడా జనసేన తన చిత్తశుద్ధి అంటే ఏంటో నిరూపించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది.